మంచి కథలతో వచ్చే రచయితలను, దర్శకులను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. మంచి కథ అనిపిస్తే బడ్జెట్లో సినిమా తీసి విడుదల చేయడం వంటివి కొంతకాలంగా చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన చిత్రం పల్లబురుసు. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రధారులు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ పల్లె కథను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో చూద్దాం. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్ధుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే ఊర్లలో సెటిల్ అయి ఆయన బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వేపపళ్ళ స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతిని టూత్ బ్రష్, మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాడు. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లెక్కుతాడు. అసలు తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్ధం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈ తరం ఎలా వ్యవహరిస్తుందో చూస్తూనే ఉన్నాం. అలాంటి కథే ఇది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రి, అతని ఒంటరితనం, కన్నబిడ్డల నుంచి తాను ఆశించే కూసింత ప్రేమ ఇతివృత్తంగా దర్శకుడు ఈ కథ తయారు చేసుకున్నారు. సమాజంలో కళ్ల ముందు చూస్తున్న కథే ఇది. అయితే ఇలాంటి లైన్ తీసుకున్నప్పుడు భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించగలగాలి. బలమైన కథనం అల్లుకోవాలి. ఇందులో ఈ రెండూ లేవు. సినిమా మొదలైన తక్కువ టైంలోనే కథలోకి వెళ్ళినా అది ప్రేక్షకుల మనసుల్లోకి మాత్రం వెళ్ళలేకపోయింది. తండ్రి కొడుకుల మధ్య దూరంతో పాటు తండ్రి కోర్టు మెట్లెక్కడానికి కారణాన్ని బలంగా చెప్పలేకపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా నీరసంగా సాగింది. సెకండ్ హాఫ్ ఏమైనా ఆసక్తిగా నడిపిస్తారేమో అనుకుంటే అక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు సాగింది. టీవీ సీరియల్ కంటే అన్యాయంగా చిత్రీకరణ సాగింది. శంభ తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరివెక్కిస్తాయి. శంభ స్నేహితులు నలుగురు తెరపై కనిపించిన ప్రతిసారి విసుగు పుట్టించారు. ఈ సీన్స్ బాగా ట్రిమ్ చేయవచ్చు. అయితే చివర్లో ఆ నలుగురు స్నేహితులు శంభ కోసం నిలబడే సన్నివేశం మాత్రం ఆకట్టుకుంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే శంభ పాత్రలో సుధాకర్ రెడ్డి న్యాచురల్గా నటించారు. కొడుకుగా రైల్వే గేట్ మ్యాన్ తిరుపతి పాత్రలో మురళీధర్ కూడా మెప్పించారు. ఎక్స్ప్రెషన్తో నవ్వులు పూయించారు. ప్రజ్వల్, గోమతి పాత్రలు ఓకే. శంభ స్నేహితులుగా కనిపించిన నలుగురు ఫోన్, అలెక్సా, ట్యాబ్ పట్టుకుని వయసుకు సంబంధం లేని చేష్టలతో విసుగు పుట్టించారు. పల్లె అందాలను వినోద్ బంగారీ కెమెరా బాగానే క్యాప్చర్ చేసింది. లవ్ స్టోరీ సినిమాకు సంగీతం అందించిన పవన్ ఈ సినిమాకు దర్శకుడా అనిపించక మానదు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇలాంటి చుట్టేసిన సినిమాను ప్రేక్షకులు ఆశించరు. ఆరంభం నుంచి చివరి వరకు నీరసంగా సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఏమాత్రం లేదని చెప్పాలి.